Hi friends, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ YCB సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈ రోజు మనం షుగర్ గురించి తెలుసుకుందాం. అసలు షుగర్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలు? షుగర్ వచ్చిన వాళ్ళకి కళ్ళు, కిడ్నీలు సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తాయి, దానికి కారణం. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ సన్నబడిపోతూ ఉంటారు, దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది. అలాగే వాళ్ళకి ఏవైనా దెబ్బలు తగిలినా అసలు వెంటనే తగ్గవు, దానికి కారణం తెలుసుకుందాం. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన యోగాసనాలు, వీటన్నిటి గురించి మనం ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ముందుగా షుగర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ పిండి పదార్థాలన్నీ గ్లూకోజ్ గా విచ్ఛిన్నం అవుతాయి. ఈ గ్లూకోజ్ అనేది మన రక్తంలో ఉండే ఒక రకమైన షుగర్. ఇది మన రక్తం శరీరం మొత్తంలో ప్రతి కణంలోకి వెళ్లేలాగా చూసుకుంటుంది. అప్పుడే మనకి ఎనర్జీగా మారుతుంది. కానీ ఈ గ్లూకోజ్ మన శరీరంలోని ప్రతి కణానికి దాని సొంతగా అది వెళ్ళలేదు. ఇక్కడే మనకి ఇన్సులిన్ సహాయం అనేది అవసరం అవుతుంది. పాన్క్రియాస్ ఇన్సులిన్ సరైన పద్ధతిలో రిలీజ్ చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారం చక్కగా గ్లూకోజ్ గా మారటం, ఈ గ్లూకోజ్ రక్తంలోంచి ప్రతి కణంలోకి వెళ్ళటం జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వదో మనం తీసుకున్న ఆహారం గ్లూకోజ్ గా మారి అలాగా రక్తంలోనే నిల్వ ఉండిపోతుంది. ఇప్పుడే ఇలాంటి కండిషన్ లోనే మనకి షుగర్ అనే సమస్య వస్తుంది. ఇక్కడ రెండు రకాల షుగర్స్ ఉంటాయి, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అనేసి అంటాం. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన శరీరంలో ఉన్న ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి ఇన్సులిన్ కి సంబంధించిన బీటా కణాలని దాని మీద అదే దాడి చేస్తుంది. దీని వల్ల టైప్ 1 డయాబెటీస్ అనేది వస్తుంది. ఇది చిన్న పిల్లల నుంచి కూడా వస్తుంది. ఇది ఒక జెనెటిక్ డిజార్డర్. సో ఇది టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, కానీ దాన్ని మన శరీరం, మన రక్త కణాలు తీసుకోవడం జరగదు. అవి ఎక్కువ అబ్జర్వ్ చేయలేవు. ఇన్సులిన్ రిలీజ్ అయినా కొంతకాలం ఎక్కువ రిలీజ్ అవ్వడం, తక్కువ రిలీజ్ అవ్వడం, ఇలాంటి పరిస్థితులు ఉంటుంది. ఇన్సులిన్ రిలీజ్ అయినప్పటికీ ఎక్కువ మోతాదులో ఒక్కొక్కసారి రిలీజ్ అవుతుంది, తక్కువ మోతాదులో ఒక్కొక్కసారి రిలీజ్ అవుతుంది. అది మన శరీరంలో ఉన్న రక్త కణాల మీద ఎలాంటి ప్రభావం చూపించదు. ఇది టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన కారణాలు కంప్లీట్ గా మన జీవన విధానమే. మనం తీసుకునే ఫుడ్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్, షుగర్, ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఇవన్నీ గ్లూకోజ్ గా మారతాయి. గ్లూకోజ్ గా మారిన పదార్థాన్ని రక్తనాళాలకు పంపించడానికి పాన్క్రియాస్ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎంత గ్లూకోజ్ గా మారితే అలా పాన్క్రియాస్ అంత ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియ అనేది విపరీతంగా ఎక్కువ జరిగి పాన్క్రియాస్ మీద ఒత్తిడి పడటం వల్ల ఇందులో ఈ ప్రక్రియ నిదానం అయిపోతుంది. పాన్క్రియాస్ మనకి కావాల్సినంత ఇన్సులిన్ రిలీజ్ చేయలేకపోతుంది. అందుకనే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, చక్కెర, పిండి పదార్థాలు ఇలాంటివన్నీ తక్కువ ఉండాలి అని అనేది. ఇన్సులిన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కళ్ళు, కిడ్నీలు ఎక్కువ పాడవుతాయి. ఇన్సులిన్ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల శరీరంలో రక్తంలో ఉన్న చక్కెర అది అలా నిల్వ ఉండిపోతుంది. మన రక్తనాళాలు పెద్దవి, చిన్నవి రెండు రకాలుగా ఉంటాయి. ఈ చిన్నగా ఉండే రక్త కణాలు కంటి దగ్గర, కిడ్నీస్ లో ఎక్కువ ఉంటాయి. షుగర్ నిల్వలు అనేది కంటి దగ్గర, లెంగ్స్ దగ్గర ఎక్కువ ఫామ్ అవుతుంది, చిన్నగా ఉన్న రక్త కణాల్లో ఫామ్ అవుతుంది. దానివల్ల కళ్ళు మసకబారటం, కంటికి సంబంధించిన సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అలాగే ఈ ఎక్కువగా రక్తంలో ఉన్న ఎక్కువ చక్కెరని ఎప్పటికప్పుడు కిడ్నీస్ ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. దానివల్ల కిడ్నీస్ మీద ఎక్కువ ఒత్తిడి పడి కిడ్నీస్ ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా వస్తాయి. అలాగే తర్వాత విషయం ఏంటంటే, ఈ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రక్తంలో చక్కెర నిల్వ ఉండిపోవటం వల్ల ఏదైనా దెబ్బలు తగిలినాయి అంటే ఆ ప్లేస్ కి తగిన ఆక్సిజన్ లెవెల్స్ అనేవి వెళ్ళవు, రక్తం అక్కడే ఉండిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంది. రక్తం గడ్డ కట్టడం అనేది జరగదు, దానివల్ల ఇన్ఫెక్షన్ అయిపోతుంది. చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండిపోవటం వల్ల ఏదైనా దెబ్బలు తగిలినా కూడా మనకి తొందరగా తగ్గవు. షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ సన్నగా అయిపోతుంటారు. దీనికి కారణం ఏంటంటే మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ రక్తంలోకి వెళ్తేనే మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఈ ప్రక్రియ అనేది జరగదు. దానివల్ల మన శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాలను ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటుంది. దానివల్ల వీళ్ళు సన్నగా అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం షుగర్ కి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ఇలా ముందుగా రెండు మోకాళ్ళ మీద ఈ రకంగా నించోవాలి. తర్వాత అంతే నిదానంగా ఇలా వెనక్కి కూర్చోవాలి. ఇది వజ్రాసనం. ఇప్పుడు మనం భ్రస్తికా ప్రాణాయామం చేద్దాం. శ్వాస తీసుకోవడం, వదలటం అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన రూల్ ఏంటంటే, ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి, ముక్కు ద్వారానే శ్వాస వదలాలి. నోటి ద్వారా అసలు తీసుకోకూడదు. ఇలా
ఇలా శ్వాస తీసుకునేటప్పుడు చేతులు పైకి, శ్వాస వదిలేటప్పుడు చేతులు కిందకి. ఇది 5 నిమిషాలతో ప్రారంభించాలి. నిదానంగా అలవాటైన తర్వాత సమయం అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాణాయామం అనేది అసలు చేయకూడదు. షుగర్ అనేది కంట్రోల్లో ఉండడానికి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన యోగాసనాలు. యోగాసనాలు అనేవి మనకి చాలానే ఉంటాయి, కానీ ఈ ప్రాబ్లంకి ఏ ఆసనం తర్వాత ఏ ఆసనం వేయాలి అనేది ముఖ్యం. ప్యాన్క్రియాస్ రెగ్యులేట్ అవడానికి చేయాల్సిన యోగాసనాలు. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. దీనికి ఇలా నేల మీద పడుకోవాలి ఈజీగా. ఫస్ట్ కుడి కాలు ఇలా లాక్ చేయాలి. నిదానంగా కుడి చేయ కుడి పాదం దగ్గర లాక్ చేయాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ తలపైకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి. ముందుగా ఎడమ కాలు ఇలా మన చెస్ట్ వైపుకి పెట్టుకోవాలి. ఈ పొజిషన్ లో కంఫర్టబుల్ గా ఉన్న తర్వాత ఎడమ చేయ ఎడమ పాదం ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు నిదానంగా శ్వాసతో శ్వాస వదిలేస్తూ తలపైకి, శ్వాస తీసుకుంటూ తల కిందకి, శ్వాస వదిలేస్తూ తలపైకి, శ్వాస వదిలేస్తూ తల కిందకి. తర్వాత 2 కాళ్ళతో చేయాలి. ఈ రకంగా 2 పాదాలు 2 కాళ్ళు ఇలాగా ఫోల్డ్ చేయాలి. కుడి చేయ కుడి పాదం, ఎడమ చేయ ఎడమ పాదం ఇలాగా బెంచ్. ఇలా మన మోకాలు 2 మన చెస్ట్ వైపుకి లాక్కోవాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ తలపైకి, శ్వాస తీసుకుంటూ తలకి. తర్వాత శాంతి ఆసనంలో ఖచ్చితంగా రిలాక్స్ అవ్వాలి. తర్వాత మనం చేయబోయే ఆసనం సేతుబంధాసనం. ముందుగా ఇలాగా కాళ్ళని ఇలా మడవాలి. తర్వాత మన చేతులు కుడి బొటన వేలు పైకి, 4 వేలు కిందకి. ఈ రకంగా మనం నడుముకి అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి. ఇప్పుడు శ్వాసతో శ్వాస తీసుకుంటూ పొట్ట భాగం పైకి, శ్వాస వదిలేస్తూ కిందకి. ఇలా రెండోసారి శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. ఇలా 3 సార్లు వరకు చేయొచ్చు. తర్వాత శాంతి ఆసనంలో రిలాక్స్ అవ్వాలి. చూసారు కదా, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయాల్సిన ఒక ప్రాణాయామం, అలాగే యోగాసనాలు. ఇవన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఎవరికైతే స్టమక్ కి సంబంధించిన ప్రాబ్లం, వెన్నుపూసకి సంబంధించిన ప్రాబ్లం ఉందో వాళ్ళు చేయకూడదు. హెర్నియా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాలు చేయకూడదు. అలాగే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఈ ఆసనాలు చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి మనం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన టిప్స్ ఏంటంటే, మనం తీసుకునే ఆహారంలో ఉపయోగించాలి. అవేంటంటే దంపుడు బియ్యం వాడటం అనేది చాలా ముఖ్యం. చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే స్నాక్స్ బదులు పెసలు, బొబ్బలు, శనగలు ఇలాంటి వాటివన్నీ వాడటం వల్ల కూడా మనకి చక్కెర స్థాయిలు అనేవి చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఇలాంటి యోగాసనాలు చేసుకుంటూ ఉన్నామంటే షుగర్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. రాని వాళ్ళకి అసలు రాకుండా కూడా ఉంటుంది. మరొక మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.